టీమిండియా క్రికెటర్లు మరో టీ20 లీగ్ కోసం వెళ్లనున్నారు. దాదాపు 13 ఆటగాళ్లు వేలంలో కూడా పాల్గొనబోతున్నారు. అవును, ప్రపంచ కప్ విజేత పీయూష్ చావ్లాతో సహా 13 మంది భారతీయ ఆటగాళ్లు రాబోయే SCA20 వేలం కోసం నమోదు చేసుకున్నారు. సెప్టెంబర్ 9న జరగనున్న రాబోయే SCA20 వేలం కోసం మొత్తం 784 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఇక ఈ టోర్నమెంట్ యొక్క 4వ సీజన్ డిసెంబర్ 26 నుండి 2026 జనవరి 25 వరకు జరుగుతుంది. దీంతో ఈ లీగ్ లో భారత ప్లేయర్లు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా గత సీజన్ లో దినేష్ కార్తిక్ కూడా ఈ లీగ్ ఆడిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ లీగ్ కోసం IPL లో రిటైర్ అయిన భారత మాజీ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇక పీయూష్ చావ్లాతో పాటు సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్పుత్ వంటి ప్రముఖ ఆటగాళ్లతో సహా భారత ఆటగాళ్లు వేలం కోసం తమ పేర్లను వేలంలోకి వదిలారు. అంతేకాదు వందలాది మంది ఇతర అంతర్జాతీయ అలాగే సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లతో పాటు వేలం పూల్లో టీమిండియా సీనియర్స్ కూడా చేరడంతో ఈ లీగ్ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇక ఫ్రాంచైజీలు కూడా తమ 19 మంది ఆటగాళ్ల బృందాలను ఖరారు చేయాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా జట్లలో ఉండే ప్లేయర్లపై ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే SCA20 లీగ్ లో పాల్గొన్న ఏకైక భారతీయ ఆటగాడు దినేష్ కార్తిక్ మాత్రమే. IPL తో సహా అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్ అయిన తర్వాత డీకే గత సీజన్ లో పార్ల్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు మరో 13 మంది రిజిస్టర్ చేసుకోవడంతో ఎవరు ఈసారి ఆడతారో చూడాలి. ఇది ఇలా ఉండగా ఈ లీగ్ లోని ఫ్రాంచైజీలు మన IPL ఓనర్లవే కావడం ఇక్కడ విశేషం.